ఓట్లు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతను పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈవీఎం మిషన్లతోనే కదా అని నిలదీశారు. వాళ్లు గెలిస్తే మిషన్లు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్లు, ఓడిపోతే పనిచేయనట్లా అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేయడం దిక్కుమాలిన ఆలోచన అన్నారు. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి ఆధార్, సిటిజన్షిప్ ఇవ్వడం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాలు కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. నీవు గెలిచిన ఏంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఎక్కడ దిక్కుమాల ఆలోచన. రెండోది, ఇప్పుడు చాలా మందికి హైదరాబాద్ ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియా పోతాం, ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, ఈ డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాం కానీ, ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇలా నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి, ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేది వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడం, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడం, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం,